దీపా, నువ్వు నా వెనకాలండు. వాళ్ళని చూస్తే రౌడీ లాగా ఉన్నారు. నేను నిన్ను కాపాడతా. వాళ్ళని చూసావా? ఒక్కొక్కరు 10 మందిని వెరక్కొట్టేలా ఉన్నారు. నువ్వేమో ఒక్కరిని కూడా కొట్టలేదు. ఎందుకురా నీకు హీరోయిజం అవసరమా? చింగరాడా, గోరుతో పోయిన గొంతు దాకా తెచ్చుకోకరా. మూసుకొని సెలెక్ట్ వెనక్కిరా. వాళ్ళని గెలిపి రచ్చ చేయకరా. ఏంట్రా మీరు గొప్పగా వస్తుందో? వాళ్ళు 3 ఉన్నారు, మనం 3 ఉన్నాం. పట్టుకొని 3 పీకామనుకో, ఏయ్, మీరు అడిగిన రాజాగాడి ఇక్కడ ఎవరు లేడు. వీళ్ళిద్దరు నాకు కావాలి, వీళ్ళిద్దరు మీకు కావాలంటే నిన్ను దాటుకుని రావాలి. వాళ్ళు భైరవి మనుషులు, వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటే మంచిది. భైరవి అంటే భైరవిదేవినా? అవును, ఆవిడే. భైరవీదేవి అంటే భైరవ దీప సినిమాలు నరుడా ఓ నరుడా ఆమెనా? సైలెంట్ గా ఉండండి. ఎంతసేపు చూస్తారా? ఫైట్ చేసేది ఉందా లేదా? మనోడు సరదా కథ తీర్చమ్మా. బాబు 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 రా, ఒకటి సరిపోతారా ఇంకొకటి పంపించమంటారా? వీడికి ఒకడే ఎక్కువ అన్న, వీడికి ఎందుకు ఇంకొకడు? సారీ బ్రో, ఎవరైనా ఫోకస్డ్ గా పని చేస్తుంటే నేను డిస్టర్బ్ చేయలేను. ఐ కాంట్ హెల్ప్ యూ. సారీ బ్రో, ఇందాక చాలా సైలెంట్ గా ఉన్నావుగా, నేనేం చేయలేదు. చాలే ఆపరా, ఇంకా కుడితే చచ్చిపోతాడేమో. ఎరా, ఇప్పుడు టచ్ చేయవచ్చా? దీపా, నువ్వేంటి ఇక్కడ? నేను ఇక్కడ ఉండగానే నా మనుషులు మీద చేస్తావా? దీపా, అమ్మ తీసుకొని రమ్మంది. ఎవరు వచ్చినా ఆపేది లేదు, ఆగేది లేదు. నన్ను ఆపితే నీకేం జరిగిద్దో బాగా తెలుసు. చాలు ఇంకా ఆపు. ఆవిడకి నేను సమానం చెప్పుకుంటా కానీ నువ్వు బయలుదేరి ఇక్కడ నుంచి. నువ్వు నన్ను ఆపుతావా? వాడిని తీసుకొని రా. దీపా, దమ్ముంటే ఇంకోసారి ట్రై చేయి. శభాష్ కోడలా. అత్తకు తగ్గ కోడలు అనిపించావు. అయినా ఇది నాకు కావాలి. అత్త, వీళ్ళకేం తెలియదు అత్త, వదిలేసే వీళ్ళని. నువ్వు ఆగరా. చూడు, నీ అత్త కోడల డైలీ సీరియల్ చూసే ఓపిక నాకు లేదు. నాకు క్రాంతిగాడు కావాలి. ఇచ్చేస్తే పట్టుకెళ్తా. అసలు ఎవడోరా నువ్వు? వీళ్ళకి నీకు సంబంధం ఏంట్రా? చూడండి అంటే వీడిని నా పిల్లని పెళ్లి చూపులు చూడటానికి పంపించాడు. నా పిల్లేమో వీడు నచ్చాడని చెప్పింది. పేరెంట్స్ ఏమో వాళ్ళిద్దరికి సంబంధం ఖాయం చేశారు. వీళ్ళిద్దరు లేకపోతే నా పిల్ల నాకు దక్కదు. ఎప్పుడైనా డిస్కవరీ ఛానల్ 2 పుల్లలు కొట్టుకోవడం చూసావా? మా టీవీలో డిస్కవర్ ఛానల్ రాదుగా. నేను చెప్తుంది ఏంటి, నువ్వు అర్థం చేసుకున్నదేంట్రా? వాళ్ళకి కానీ మండిందనుకో, ఇందాక కొట్టు వదిలేశారు, ప్రాంక్ చంపేస్తారా? రా వెళ్దాం. ఐ థింక్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నువ్వు ఒక్కడికే బుర్ర వస్తావు. ఇంతకీ రాజాగాడు ఎక్కడ? నువ్వు తీసుకెళ్ళిన సూర్యకాంతం ఎక్కడ? సూర్యకాంతం? అయినా సూర్యకాంతం గురించి మీకు ఎలా తెలుసు? నీ ఫ్రెండ్ రాజాగాడు తీసుకెళ్ళిన చంద్రిక వాళ్ళ చెల్లెలు. ఏంటి, రాజా గారు అమ్మాయిని తీసుకెళ్ళాడా? ఎప్పుడు, ఎవరిని? కాంతం, నువ్వు చదివిస్తే
ఈ ఫ్రెండ్ ని పట్టుకోవచ్చు అని చెప్పి ఈ ఫ్రెండ్ బెదిరించి మరీ వచ్చా, బట్ నో యూస్. చెప్పు, ఇంటికి రాజాగాడు ఎక్కడా? నిన్ను చూసినప్పుడల్లా ఎక్కడో కొడుతుంది. ఇప్పుడు అది నిజమైంది. ఇదన్నమాట నీ అసలు పెళ్లి డ్రామా. నిజం చెప్పు, రాజాగాడు నీ ఫ్రెండేనా? వాడు ఒక అమ్మాయిని ప్రేమించిన విషయమో తెలీదు, లేకపోయిన విషయమో తెలీదు, కనీసం వాడు ఎక్కడ పోయాడో కూడా తెలీదు. రే అన్న, వీళ్ళందరినీ కట్టాయి. ఏంటమ్మా కట్టేయాలా? ఆడెవడో అమ్మాయిని లేకపోతే దానికి మేం బాధ్యులమా? ఆహా, ఇదేదో భలే ఉందే. చూడండి, వీళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళని మీకు ఏం కావాలంటే చేసుకోండి, నేను పోతాను. హలో, ఇక్కడికి రావడం మాత్రమే నీ ఇష్టం, పోవడం అంతా నా ఇష్టం. అవును, నువ్వు వచ్చింది జ్యోతి కోసమే కదా? మరే పిచ్చోడా, ఈ సంబంధం సెట్ చేసింది రాజాగాడి. రాఘవ్ గారితో కలిసి క్రాంతికాడిని సెట్ చేయడానికి ప్లాన్ చేశారు. ఏంటి అలా చూస్తున్నారు? ఏదో మా వాడినో ఇంటి వాడిని చేద్దామని ట్రై చేశా, దానికి మీ ఇద్దరు అలా చూస్తారా నా వైపు? ఏది తిన్నగా చేయడం రాదా? వాళ్ళు బెదిరిస్తే చెప్పేస్తావా? ఇంత సోంబేరి ఉన్నావేంట్రా? జ్యోతి చాలా మంచిది, తన గురించి నాకు చాలా బాగా తెలుసు. అందుకేరా నేను ఆ పెళ్లి చూపులు పంపించింది. ఏంటి, నువ్వు పంపించావా? ఏం తమాషాగా ఉందా? నేను జ్యోతిని అంత సిన్సియర్గా లవ్ చేశాను తెలుసా నీకు? అది గుళ్ళో పంచే పులిహార అందరికి పంచుకుంటూ పోవడానికి. అమ్మాయిని ప్రేమించమని వెంటబడి టార్చర్ చేస్తే ప్రేమించరు, ఆ అమ్మాయికి నచ్చే పనులు చేస్తే ప్రేమిస్తారు. అర్థమైందా? అసలు జ్యోతి పెళ్లికి ఒప్పుకోవడానికి కారణం నువ్వే తెలుసా? చూడండి, నేను జ్యోతిని తప్ప ఏ అమ్మాయిని చూడలేదు. తనంటే నాకు చాలా ఇష్టం, అందుకే వెంటపడ్డాను. కానీ ఏదో ఒక రోజు తను నా వైపు చూస్తుంది అనుకున్నాను. కానీ నేను చేసే పనులు తనకి ఇబ్బంది పెడతాయని అనుకోలేదు. ఈ రోజు నుంచి తనకి దూరంగా ఉంటా, తనకి నచ్చిన పనులే చేస్తా. మీ డ్రామాలు కాసేపు ఆపితే అసలు సంగతులు మాట్లాడుకుందాం. ఇంతకీ రాజాగాడు ఎక్కడ? వాడు ఎక్కడున్నాడో ఎవరిని తీసుకెళ్లారో నువ్వు వచ్చి చెప్పే వరకు మాకు తెలియదు. ఇప్పుడు వచ్చి వాడిని తీసుకురా అంటే మేము మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? దీపా, నా మాటకి ఎదురు చెప్తావా? వాడు ఎక్కడున్నాడో మీరు ఎవరు చెప్పట్లేదు కాబట్టి నేను ఎక్కడున్నానో వాడినే ఎత్తుక్కొని రమ్మను. అరే నాగేంద్ర, వీళ్ళ ముగ్గురిని లాక్కొచ్చేరా. అత్త, వాడి కోసం వీళ్ళని తీసుకెళ్ళడం కరెక్టేనా? చంద్రికాని తీసుకెళ్లి 2 వారాలైంది. అది ఎక్కడుందో ఏమైపోయిందో ఎవరికీ తెలీదు. అది తెలిసింది ఒకే ఒక్కడికి, రాజాగాడికి. వాడిని పట్టుకోవటానికి ఏమైనా చేస్తాను, ఎవరినైనా తీసుకెళ్తాను. దానికి కొంచెం దూరంగా ఉంటే నీకే మంచిది. అరే, అందరినీ తీసుకొచ్చేరా. హలో రాజా,